రెవరెండ్ విపి ఐజాక్ గారు క్రైస్ట్ చాపెల్ సంగమునకు కాపరిగా ఉంటున్నారు. వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని వాక్యము అత్యాసక్తితో ప్రసంగించేవారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును ఏర్పరచబడి నియమించబడుతురు అను సందేశము వింటున్నారు. Well, this evening I have a message from the Lord to you, which I believe will be the message that will mark this 9th year Thanksgiving service. ఈ 9 సంవత్సరముల కృతజ్ఞత ఆరాధనలో ఈ సాయంకాలం మీకు ఒక మంచి సందేశం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. The title of this message is, ఈ యొక్క సందేశము యొక్క పేరు Chosen and Ordained to Go and Bring Forth Fruit. వెళ్ళి ఫలించుటకును ఫలములు నిలిచి ఉండుటకును ఎన్నుకోబడి నియమించబడిన వారు అని. Now, the scripture portion that I'd like you to turn with me please in your Bibles is to John 15 and to verse 16. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం తిప్పుదాం. The Bible reads like this, You have not chosen me, but I have chosen you and ordained you, that you should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever you shall ask of the Father in my name, he may give it to you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. Now when I was seeking the face of the Lord about what the Lord would have us do in the new year ahead, ఈ క్రొత్త సంవత్సరం ముందుంది, ఆ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడనే దాని గురించి నేను ఆలోచించినప్పుడు I felt impressed in my spirit to write down these words which I'm going to share with you. ఈ యొక్క మాటలు నేను రాసుకొనున్నట్లుగా డిక్షనరీలో వాటిని చూచి తెలుసుకున్నట్లుగా నేను ప్రేరేపించబడితిని. God said that this year would be a year of enhanced productivity. ఈ యొక్క సంవత్సరము ఫలించి వృద్ధి చెందేటువంటి సంవత్సరముగా ఉంటుందని దేవుడు చెప్పాడు. New fields will open up and fruit bearing will become a reality. నూతన ఫలములు తెరవబడుతూ ఉన్నాయి, క్రొత్త ద్వారములు తెరవబడుతూ ఉన్నాయి. Again I repeat, this will be a year of enhanced productivity. ఈ యొక్క సంవత్సరము ఫలించి వృద్ధి చెందేటువంటి సంవత్సరముగా ఉంటుంది. That will be how this new year is going to be like. ఆ విధముగా ఈ నూతన సంవత్సరం ఉండబోతూ ఉంది. Now I just want to share with you something from the 16th verse of John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Now look at how unusual the verse is to start off with. ఈ యొక్క వచనము ఏ విధంగా ప్రారంభించబడుతుందో చూద్దాం. God looks at us and tells us, You have not chosen me, but I have chosen you. దేవుడు మన వైపు చూచి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని నేను మిమ్మలను ఏర్పరచుకొని ఉంటిని. Now when I was looking at the meaning of the word chosen, ఏర్పరచుకొనుట అనే పదము యొక్క అర్థాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు it has a very unusual meaning to it. దానికి ఒక అసాధారణమైనటువంటి అర్థం ఉంటూ ఉంది. The dictionary explains it like this to me. డిక్షనరీలో ఈ విధంగా ఉంటూ ఉంది. The word chosen is explained like this. It says, చోజన్ లేక ఎన్నుకొనుట అనే మాటను ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. pick out as being the best of the available alternatives. ఉన్న వాటన్నిటిలో శ్రేష్టమైనది తీసుకో అని చెప్పబడుతూ ఉంది. Now when you look at it like that, God's saying, మీరు ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, I chose you, but you didn't choose me. నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని గాని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. In other words, our standing is a matter of grace. మనము నిలిచి ఉండటం అనేటువంటిది కృపకు సంబంధించినదై ఉంటూ ఉంది. If you're standing, it's because of His grace. మనము నిలిచి ఉన్నాము అని అంటే అది ఆయన కృపను బట్టి నిలిచి ఉన్నాం. And because He chose us, He equips us. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. Then the next thing He says here in verse 16, 16వ వచనంలో తర్వాత ఈ విధంగా అంటున్నాడు. the Bible reads like this. He says that I have ordained you. నేను మిమ్ములను నియమించి తిని అంటున్నాడు. The word ordained literally means to decide in advance and to set apart for a work.
ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ప్రత్యేకించబడి ఉండుట. That means God's not going to think of the work we are going to do in the new year ahead just now. He's already thought about it. క్రొత్త సంవత్సరంలో మనం చేయబోయేటువంటి పనులను గూర్చి దేవుడు అప్పటికప్పుడు ఆలోచించలేదు, కానీ ముందుగానే ఆలోచించాడు. He's already thought it up. ఆయన ముందుగానే ఆలోచించాడు. And what he wants us to do is to just latch on to his vision and to move ahead into the year ahead. ఆయన ఇచ్చినటువంటి ఈ విషయాలను మనం గ్రహించి సంవత్సరం అంతయు కూడా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. Often we are cheated into thinking that God's going to do something again in my life. మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే దేవుడు నా జీవితంలో మరలా ఏదో చేయబోతూ ఉన్నాడు అని అనుకుంటాం. But when you read the scripture, the Bible doesn't talk to us about God going to do something again in our life. The Bible tells us God has already ordained something for the new year ahead. దేవుడు మన జీవితంలో మరలా ఏదో చేయబోతూ ఉన్నాడు అనేటువంటిది కాదు, కానీ మన జీవితంలో ఏమి చేయబోతున్నాడు అనేటువంటిది ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. Now, what is this that God has ordained and looked at that we should do in the year ahead? మన ముందున్నటువంటి ఆ సంవత్సరంలో మనం ఏమి చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. The Bible says we are called to go and bring forth fruit. మనము వెళ్ళి ఫలించుటకును ఫలములు నిలిచి ఉండుటకును పిలువబడ్డాం. Now, often people think we go into the field to do something because we've been equipped to do it, or we are specially talented in some area, and that's the reason why God's chosen us out to go in and to bring forth fruit. మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే నేను కొన్ని విషయాల్లో తలాంతు కలిగినటువంటి వాడను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకొని ఈ యొక్క పని నిమిత్తమై నన్ను పంపుతూ ఉన్నాడు అని అనుకుంటాం. But the Bible tells us that we go not because we are worthy or self-equipped or attractive or skilled or experienced or in any way suitable or appropriate. We go because we have been summoned and sent. మనమేదో కొన్ని విషయాల్లో తలాంతులు కలిగి సామర్థ్యములు కలిగిన వారం కాబట్టి మనల్ని దేవుడు వెళ్ళమని చెప్పడం లేదు, కానీ ఏమి చేయాలనేటువంటి దేవుడు ముందుగానే నిర్ణయించాడు కాబట్టి మనల్ని వెళ్ళమంటూ ఉన్నాడు. We have been summoned and we are being sent. మనము ముందుగానే నిర్ణయించబడి పంపబడుతూ ఉన్నాం. And that's the reason why when we go forth with one purpose only. అందుకని మనం వెళ్ళేటప్పుడు ఒకే ఒక ఉద్దేశంతో వెళ్తూ ఉన్నాం. To bring forth fruit that will last into eternity. నిత్యము నిలిచి ఉండే ఫలాలను ఫలించుటకై మనం పంపబడుతూ ఉన్నాం. We bring forth fruit. మనము ఫలిస్తాం. Now, what kind of fruit is the question that we are called to bring forth? ఏ విధమైనటువంటి ఫలాలను ఫలించడానికై మనం పిలువబడ్డాం? The Bible has the answer for that. దైవ గ్రంథములో దానికి జవాబుంటూ ఉంది. It's a fruit that should remain forever. ఆ ఫలము నిత్యము నిలిచి ఉండేటువంటి ఫలముగా ఉంటూ ఉంది. A fruit that should remain forever. నిత్యము నిలిచి ఉండేటువంటి ఫలముగా ఉంటూ ఉంది. Now, when you talk about that kind of a fruit, ఆ విధమైనటువంటి ఫలమును గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు we find that that's the fruit that honors God. అదే ఫలము దేవునిని ఘనపరుస్తూ ఉన్నది. Now, God's telling the church something this evening. ఈ సాయంకాలమున సంఘముతో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. He's looking at every individual here and saying something. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని చూసి దేవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. He's saying that the year ahead is going to be a year of enhanced productivity. మన ముందున్నటువంటి సంవత్సరము ఫలించి వృద్ధి చెందేటువంటి సంవత్సరముగా ఉంటూ ఉంది. Enhanced productivity. ఫలించి వృద్ధి చెందేటువంటి సంవత్సరముగా ఉంటూ ఉంది. But it's not going to be a fruit that will only last for 1 year. It's going to be a fruit that will last into eternity. అయితే ఈ ఫలము ఏదో ఒక సంవత్సరం వరకు ఫలించేటువంటిది కాదు, నిత్యత్వము నిలిచి ఉండేటువంటి ఫలముగా ఉంటూ ఉంది. That means lasting things can be expected in the year ahead. మన ముందున్నటువంటి ఆ సంవత్సరములో నిత్యము నిలిచి ఉండేటువంటి కార్యములు మనం ఎదురు చూడవచ్చు. Now I want you to turn with me in your Bibles to Matthew's Gospel chapter 13, please. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి తిప్పుదాం. Matthew 13. మత్తయి సువార్త 13. And we're going to be looking at verse 23, please. 23వ వచనాన్ని మనం చూద్దాం. The Bible reads like this. But he that receiveth seed into the good ground is he that heareth the word and understandeth it, which also beareth fruit and bringeth forth some 100-fold, some 60, and some 30.
మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. Now Jesus is talking about good ground in Matthew's Gospel chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మంచి నేలను గురించి యేసు మాట్లాడుతూ ఉన్నాడు. Now often we are under the impression that good ground just happens to be good ground. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే మంచి నేల అలాగే ఉన్నట్టుండి మంచి నేలగా మారింది అనుకుంటాం. But very rarely do we understand that for good ground to be good ground, someone must have to work the land. మంచి నేలగా మారడానికంటే ముందు ఎవరో ఒకరు ఆ నేలలో పని చేశారనేటువంటిది మనం గ్రహించాలి. And that's the reason why this parable of Jesus is so important to us, because it talks about the 3 S's. దానిని బట్టి యేసు చెప్పుతున్నటువంటి ఈ యొక్క ఉపమానం మనకి చాలా ప్రాముఖ్యమైనది. యేసు దాని గురించి చెబుతూ ఉన్నాడు. The sower, the seed and the soil. 3 యస్సులను గురించి మాట్లాడుతుందట. విత్తువాడు, విత్తనము, భూమి లేక నేల అనేటువంటి ఈ మూడింటికి కూడా ఎస్ అనేటువంటి ఇంగ్లీష్ పదముతో ప్రారంభమవుతుంది. Now this is important for us because we understand that this parable holds the key to fruit bearing. ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనగా ఈ యొక్క ఉపమానము ఫలించుటకు ఎంతో ముఖ్యమైనదిగా ఉంటూ ఉంది. Now just before Jesus started talking about good ground, he spoke about other kinds of ground also. యేసు ఈ మంచి నేలల గురించి మాట్లాడటానికి ముందు ఇతర రకమైన నేలలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He spoke about rock soils, weed infested grounds. రాతి నేలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ముండ్ల పొదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And he said those kinds of soil were non-productive soils. ఆ విధమైనటువంటి నేలలు ఫలించని నేలలు అని చెబుతూ ఉన్నాడు. But then when he moved on to the good ground, he spoke about it in a very different sense. అయితే మంచి నేల దగ్గరకు వచ్చి అక్కడ వ్యత్యాసమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. And that's the reason why we are having this word of the Lord this evening to us, because we need to understand what makes good ground. ఈ మంచి నేల ఏమి చేస్తుందనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ సాయంకాలం మనం చూస్తూ ఉన్నాం. Now the key to being declared good ground is for a labor of love that must take place in breaking up the soil first before any ground becomes good ground. ఏ నేలైనను మంచి నేలగా మారడానికి ముందు ఆ మంచి నేలగా మారటానికి కష్టపడి పని చేసి దున్నినటువంటి వారి యొక్క ప్రయాస ఉంటుంది అందులో. Now I want you to look at verse 19, the first part of verse 19. 19వ వచనం యొక్క మొదటి భాగాన్ని మనం చూద్దాం. Jesus started talking about the seed in a very unusual way. యేసు ఈ విత్తనములను గూర్చి వ్యత్యాసమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు. He said, when anyone heareth the word of the kingdom. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు. Now that's important for us because we need to understand that we are a part of a kingdom. ఇదెందుకంటే ఎంతో ప్రాముఖ్యమైనది. మనందరము కూడా రాజ్యములో పాలి భాగస్థులమై ఉంటూ ఉన్నాం. We are already a part of a kingdom. మనం ఇంతకు మునుపే రాజ్యములో పాలి భాగస్థులముగా ఉంటూ ఉన్నాం. And if you are going to be productive in the kingdom, we need to understand the rules of the kingdom. ఈ రాజ్యములో ఫలము పొందేవారుగా మనం ఉండాలి అంటే రాజ్యము యొక్క నియమ నిబంధనలు ఏంటో మనం తెలుసుకోవాలి. We need to understand the laws of the kingdom. ఈ రాజ్యము యొక్క నిబంధనలను గురించి మనం తెలుసుకోవలసి ఉంటుంది. We need to understand the principles of the kingdom. ఈ రాజ్యం యొక్క సూత్రాలను గురించి మనం గ్రహించవలసి ఉంటుంది. The more we understand it, ఎంత ఎక్కువగా మనం గ్రహించగలమో, Jesus said something takes place on the inside of us. మన అంతరంగములో ఏదో జరుగుతుంది అని యేసు చెబుతూ ఉన్నాడు. In fact, productivity according to Jesus was based on 2 things. యేసు ప్రకారముగా ఫలించుట అనేటువంటిది 2 కార్యములను బట్టి జరుగుతూ ఉంది. And that's what you will read in verse 23. 23వ వచనములో అదే మనం చదవగలం. Jesus said, but he that received seed into the good ground is he that heareth the word and understandeth it. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. Now productivity according to Jesus was based on 2 things. యేసు ప్రకారముగా ఫలించుట అనగా 2 కార్యములను బట్టి ఉంటుంది. It had to do with receiving the word as seed. ఈ వాక్యము విత్తనముగా పొందుకోవాలి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Most people don't receive the word as seed. అనేకులు వాక్యము విత్తనముగా పొందుకొనరు. Many receive the word of God as a good sermon. అనేకులు ఈ వాక్యమును గూర్చి ఆ ప్రసంగం చాలా బాగుందండి అని అంటారు. Many receive the word of God as a good teaching
అనేకులు ఈ దేవుని వాక్యమును గురించి మంచి బోధనలుగా ఉన్నాయి అని అంటారు. But very few people receive the word of God as seed, because seed bears in it the life of Christ. It has the potential to bring forth according to its kind. అయితే బహు తక్కువ మంది మాత్రమే దేవుని యొక్క వాక్యము విత్తనముగా తీసుకుంటారు. ఆ విత్తనము ఫలించేటువంటి శక్తి సామర్థ్యములు అందులో ఉంటూ ఉన్నాయి. And with the seed comes the understanding that seed will bring forth according to its kind. ఈ యొక్క విత్తనము గ్రహించుటలో ఉంటూ ఉంది. ఈ గ్రహింపు ఎప్పుడైతే వస్తాదో అప్పుడు ఫలము ఫలిస్తూ ఉంది. Or rather, you have different kinds of people in the church. సంఘములో వ్యత్యాసమైనటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. They receive the word, but most times they don't receive it the way Jesus said we ought to receive it. వారు వాక్యమును పొందుకుంటూ ఉన్నారు, కానీ అనేక సార్లు వాళ్ళు వాక్యమును పొందుకోరు అని అంటూ ఉన్నారు. కానీ యేసు చెబుతున్నాడు మీరు వాక్యమును నిశ్చయముగా పొందాలి అని. No wonder Genesis chapter 1 verse 12 and Genesis 9:22 never works in their life. ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనము, 9వ అధ్యాయం 22వ వచనం వారి జీవితంలో పని చేయదు. Genesis 1:12 and Genesis 9:22 never work in these people's lives simply because they never receive the word of God as seed. ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనము, ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనము వారి జీవితంలో పని చేయదు. ఎందుకనగా వారు దేవుని వాక్యమును విత్తనముగా పొందుకోవటం లేదు. And they don't understand that in receiving the word as seed, their heart becomes the soil in which God begins to work. వారు ఎప్పుడైతే వాక్యమును పొందుకుంటూ ఉన్నారో ఆ వాక్యము మంచి నేలగా మారుతూ ఉందో అక్కడ దేవుని యొక్క ఫలము ఫలించేవారు ఉంటున్నారు. Remember, the Bible tells us when God created man, he created man out of the dust of the ground. దైవ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు మనిషిని చేసినప్పుడు మట్టి నేల నుండి చేశాడు. That means every man has the potential of being soil in God's kingdom. ప్రతి మనుష్యుడు కూడా దేవుని రాజ్యములో ఫలించే వ్యక్తిగా చేయబడుతూ ఉన్నాడు. My friend, they don't understand that you receive according to the word that you've received as seed of the kingdom. నీవు వాక్యానుసారముగా దేవుని రాజ్యమును గుర్తినటువంటి విత్తనములు పొంది ఉన్నావు అనేటువంటిది వారు అర్థం చేసుకోలేరు. So you received seed according to the word of God about divine prosperity, and then you lift up your voice and say, God, I want myself out of debt. You will get out of debt. దేవుని వాక్యానుసారముగా దైవిక వర్ధిల్లుట అనేటువంటి వాక్యమును నీవు పొందుకొని ఉన్నట్లయితే, దేవా దైవికంగా నేను వర్ధిల్లాని అని నీ యొక్క విత్తనం తీసుకొని పైకెత్తి చెప్పినట్లయితే నిశ్చయంగా నీ వర్ధిల్లుతావు. Because your seed will begin to speak for itself. ఎందుకనగా నీ విత్తనము ఆ విత్తనము తనకు తానుగా మాట్లాడుతూ ఉంది. When it looks like your supply in the natural is running low, you will find the word of the Lord coming to you with a divine provision. ప్రకృతి పరముగా ఉన్నటువంటి ఆ యొక్క సమకూర్పు ఆగిపోయిన తర్వాత, అన్ని కూడా ఆగిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి ఒక విత్తనంలాగా వచ్చినట్లయితే God will begin to do great things, my friend. దేవుడు బలమైనటువంటి గొప్ప కార్యములు నీలో చేయనంటున్నాడు. You will begin to see the word work in your life like never before. నీ జీవితంలో వాక్యం ఇంతకు ముందెన్నడూ కూడా పనిచేయని రీతిలో ఇప్పుడు పనిచేస్తూ ఉంది. This evening we are going to close with prayer. ప్రార్థనతోటి ముగించుకుందాం. I want you to bow your heads in a moment of prayer. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. In a few moments time will be over. కొద్ది క్షణముల్లో మనం దీన్ని ముగించబోతూ ఉన్నాం. Remember, God is good, my friends. దేవుడు మంచివాడనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోనండి. He loves you exceedingly. ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. But he wants you to do something. అయితే నువ్వు ఒక కార్యం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. Some of you have been wandering the wilderness of different things in life like Hagar was. హాగరుగా ఏ విధంగా అయితే అరణ్యములో సంచరిస్తూ ఉందో మీరు అనేక విషయాలను బట్టి అనేకమైన రీతిలో అరణ్యములో సంచరిస్తూ ఉన్నట్లుగా ఉంటే, Sometimes it's the wilderness of debt. Sometimes it's the wilderness of lack of peace of mind. అనేక సార్లు అప్పులనేటువంటి అరణ్యము, సమాధానం లేకపోవటం అనేటువంటి అరణ్యములో మీరున్నట్లయితే You're wandering about. It looks like a bottle of water has run dry. మీరు ఆ విధంగా తిరుగుతూ ఉన్న సమయంలో నీ దగ్గర ఉన్నటువంటి ఆ తిత్తిలలో నీళ్లు అయిపోయినట్లుగా నీకు భావిస్తే పడితే, Sometimes it may be looking like you can't make it through this week or through the month or even through the year. ఒక్కోసారి ఈ వారం ఎలా గడుస్తుందా, ఈ నెల ఎలా గడుస్తుందా, ఈ సంవత్సరం ఎలా గడుస్తుందా అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే,
Some of you in private times, you're just closing the door and weeping out aloud and saying, God, where are you? కొంతమంది ఒకవేళ మీ యొక్క ద్వారములు మూసివేసి ప్రార్థనలో విలపిస్తూ దేవా ఎక్కడున్నావు అని చెబుతూ ఉన్నట్లయితే, Why am I still in this wilderness? ఎందుకు ప్రభువా నేను ఇంకనూ ఈ అరణ్యంలో ఉన్నానని చెబుతుంటే, My friend, God's answer to you is just the same as it was in Bible days. దైవ గ్రంథం బైబుల్ దినాల్లో ఏ విధంగా జరుగుతుందో అదే రీతిలో దేవుని యొక్క జవాబు నీకు ఈ దినాన ఉంటుంది స్నేహితుడా. Receive the word this evening as seed. ఈ యొక్క వాక్యమును ఒక విత్తనముగా నువ్వు పొందుకో. Hear the word and understand the word. వాక్యమును విని వాక్యమును గ్రహించు. You don't have to be frightened of the word. వాక్యమును గురించి భయపడాల్సిన పని లేదు. You don't have to be intimidated by the word. వాక్యమును గురించి దిగులు పడాల్సిన పని లేదు. Because the word of God will bring forth according to its kind, my friends. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము తమ తమ జాతి ప్రకారముగా ఫలించేదిగా ఉంటూ ఉంది. This evening, if you have never made Jesus as Lord and Savior, ఇంతకు ముందెన్నడూ యేసును సొంత రక్షకునిగా అంగీకరించలేదు అని చెప్పినట్లయితే, you don't know God as Jehovah Jireh. దేవుడు యెహోవా ఈరైనటువంటిది నీకు తెలియకుండా ఉన్నట్లయితే, You don't know God as El Shaddai. దేవుడు ఎల్ షడాయ్ దేవుడు అనేటువంటిది నీకు తెలియకుండా ఉన్నట్లయితే, You don't know God as covenant partner. దేవుడు మీతో నిబంధన చేస్తూ ఉన్నాడనేటువంటి తెలియకుండా ఉన్నట్లయితే, I want you to do something, my friend. మీరు ఒక కార్యమును చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Right where you are. మీరిప్పుడు ఉన్న చోటనే. I don't want you to do anything else. I just want you to do it right from where you are. మీరు ఏదో ఎక్కడో చేయకండి, మీరు ఉన్న చోటనే చేయండి. I want you to repeat this simple prayer after me. నా వెనుక ఈ చిన్న ప్రార్థన మీరు చేయండి. And I want you to mean it this evening. మీరు చేసేటువంటిది అర్థముతో చేయాలని ఆశపడుతున్నాను. It's a prayer of invitation. ఆహ్వానంతో కూడినటువంటి ప్రార్థన. You're saying a very simple prayer to the one who loves you. నిన్ను ప్రేమించేవానికి నీవు చేసేటువంటి సులువైన ప్రార్థన. A God who loves you. నిన్ను ప్రేమించేటువంటి దేవుణ్ణి, A God who cares for you. నీ కొరకు అక్కర కలిగినటువంటి దేవునికి I want you to make this prayer your prayer. ఈ యొక్క ప్రార్థన మీ ప్రార్థనగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. And I want you to say it aloud, please. గట్టిగా మీరు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. Father, in the name of Jesus, తండ్రి, యేసు నామములో I come to you just as I am. నేను ఉన్న చోటనే ఉన్నట్లుగా మీ యొద్దకు వస్తూ ఉన్నాను. I have heard your word. నేను మీ వాక్యమును విన్నాను. I have understood your word. నేను మీ యొక్క వాక్యమును అర్థం చేసుకున్నాను. And I believe your word is seed this evening. ఈ సాయంకాలమున మీ యొక్క వాక్యము విత్తనం అనేటువంటిది నమ్ముచున్నాను. And in Jesus' name, యేసు నామములో I invite you to come into my heart and become Lord of my life. నా హృదయములోనికి వచ్చి నా జీవితమునకు ప్రభువుగా ఉండవని ఆహ్వానిస్తూ ఉన్నాం. I ask in Jesus' name యేసు నామములో అడుగుచున్నాను that you will wash me in the blood of Jesus. నీవు యేసు రక్తములో నన్ను కడగమని అడుగుతూ ఉన్నాను. And that you will make me your child this evening. ఈ సాయంకాలమున నన్ను నీ బిడ్డగా చేసుకోమని అడుగుతూ ఉన్నాను. That from this moment onwards, ఈ క్షణము నుండి you will see me as the seed that came out of your son Jesus. నీ కుమారుడైన యేసు జీవితములో ఈ విత్తనము బయటికి రావడమును చూడాలి. I thank you for hearing my prayer. నా ప్రార్థనను మీరు విన్నందును బట్టి మీకు వందనములు. And I thank you for answering it. వాటికి జవాబు దయచేసినందును బట్టి మీకు వందనములు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. And amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This evening, if you have made it your prayer, my friends, ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే I want you to know that God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. I'm going to pray a prayer of blessing. ఆశీర్వాద ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. We have heard a prophetic word. ప్రవచన పూరితమైన వాక్యమును మనం విన్నాం.
I said we have heard a prophetic word. మనము ప్రవచనముతో కూడిన వాక్యమును విన్నాం. Can I have an amen, please? ఆమేన్ చెప్తారా? This is the word of the Lord to you. దేవుని యొక్క వాక్యము ఈ దినాన నీకు ఇదై ఉంటూ ఉంది. Some of you may be feeling so bad. మీలో కొంతమంది ఎంతో దుఃఖముగా ఉన్నట్లయితే, You may be thinking I'm not so special. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కాదే అని అనుకుంటూ ఉన్నట్లయితే, God is no respecter of persons. దేవుడు పక్షపాతి కాదు. If he did it for Abraham, he did it for Hagar as well. దేవుడు అబ్రహాముకు చేసి హాగరుకు చేసినట్లయితే, He'll do it for you, my friends. ఆయన నీకు చేస్తాడు స్నేహితుడా. He is no respecter of persons. ఆయన పక్షపాతి కాదు. Why do you doubt him? ఎందుకు సందేహం? Be of good cheer. సంతోషించుము, ధైర్యముగా ఉండుము, Don't fear. భయపడకుము, Don't be frightened. భయపడకుము, Don't run scared. భయముతో దిగులు పడకము, Don't run around frightened, my friends. దిగులుతో అటు ఇటు తిరగకము. Get ready for mighty things. బలమైన కార్యముల కొరకు సిద్ధపడు. Let's bow our heads in a moment of prayer. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, in the mighty name of your Son, నీ కుమారుడైన యేసు క్రీస్తు బలమైన నామములో we stand as a church before you. మీ ఎదుట ఒక సంఘముగా నిలబడి ఉన్నాము తండ్రి. We are so grateful because you are no respecter of persons. మీరు పక్షపాతి కాదే, అందును బట్టి మీకు వందనములు తండ్రి. And today you have spoken to each one of us, oh Father. ఈ దినాన మీరు మా ప్రతి ఒక్కరితోటూ మీరు మాట్లాడారు. Thank you for your faithfulness all through the years gone by. ఇన్ని సంవత్సరములుగా నీ యొక్క నమ్మకత్వమును బట్టి మీకు వందనములు. And as we enter a new year, oh Father, మేము నూతన సంవత్సరములో ప్రవేశిస్తూ ఉండగా తండ్రి, you have given us the seed of your word and said it will be a year of enhanced productivity. మీ వాక్యం అనేటువంటి విత్తనమును మాకిచ్చి ఫలించి వృద్ధి చెందుడి అని చెబుతూ ఉన్నారు తండ్రి. And we are believing, oh Father, మేము వాటిని నమ్ముచున్నాము తండ్రి, that your seed will bring forth according to its kind. మీ యొక్క విత్తనములు వాటి జాతి ప్రకారం ఫలించునని. Hallelujah. హల్లెలూయా. Your seed will bring forth according to its kind. మీ యొక్క విత్తనములు వాటి జాతి ప్రకారంగా ఫలించునని. Fruit bearing is our end, O Lord. ఫలించి వృద్ధి చెందడమే మా యొక్క ముగింపు తండ్రి. Fruit bearing is our end. ఫలించి వృద్ధి చెందడమే మా యొక్క ఫలితము తండ్రి. And we receive your word with thanksgiving. మీ యొక్క వాక్యమును కృతజ్ఞతతోటి పొందుకుంటూ ఉన్నాము తండ్రి. Fruit that will abide till the very end. అంతము వరకు, చివరి వరకు కొనసాగించేటువంటి ఫలము. We ask, O Father, in Jesus' mighty name, యేసు శక్తి కలిగిన నామములు అడుగుతున్నాము తండ్రి, for a mighty move of your spirit, మీ యొక్క ఆత్మ కదలికను మాకు దయచేయండి. for a blessed work this evening, O Lord, ఈ సాయంకాలం ఫలవంతమైనటువంటి ఆశీర్వాద క్రియలు జరిగించండి. that you would bless your people, మీరు మీ ప్రజలను ఆశీర్వదించండి. that miracles will break forth into their lives, O Father. అద్భుతములు వారి జీవితంలో ఉద్భవించాలి తండ్రి. We pray for our church believers, O God, this day. మా సంఘస్థుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. We pray for the financial partners of this ministry, O God. ఈ యొక్క పరిచర్యలో ఆర్థికమైనటువంటి భాగస్థుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. We pray for the ones who are here, for the ones who are not here, O Father. ఇక్కడ ఉన్న వారి కొరకు, లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. We ask for the same blessing to abide in their hearts, O God. వారి హృదయాల్లో అదే ఆశీర్వాదం కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. That their lives will be good ground. మీ జీవితములు మంచి నేలగా ఉండనియండి. And they'll bring forth, O Father, వారు ఫలించున్నట్లుగా తండ్రి. some 100, some 60, and some 30 for your glory. కొన్ని 100 60 30 మీ నామ మహిమార్థమై వచ్చినట్లుగా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. And everybody said, Amen. అందరూ కూడా ఆమేన్ అని చెబుదాం. And Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now may the blessing of God the Father, the blessing of God the Son, and the blessing of God the Holy Spirit rest and abide with each one of us now and until Jesus comes again. Amen and Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల ఇప్పుడు యేసు రాకడ వరకు నిరంతరము మనకు ఉండునుగాక. ఆమెన్.
పాస్టర్ ఐజాక్ గారి ప్రసంగము ఇంతటితో ముగించబడినది. పాస్టర్ ఐజాక్ గారి ప్రసంగాల వివరముల కొరకు లేదా 16 పేజీల ది పుల్పిట్ అను ఉచిత మాసపత్రిక కొరకు సంప్రదించండి. 044-237-40-187 లేదా మాకు వ్రాయండి. ఎల్షడాయ్ క్రిస్టియన్ ఫౌండేషన్, పోస్ట్ బాక్స్ నంబర్ 2510, చెన్నై 600019, తమిళనాడు, ఇండియా. But for you to receive the word, you got to receive it as seed. మీరు వాక్యమును పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యము ఒక విత్తనంలా పొందుకోవాలి. No wonder the Bible tells us. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. Jesus went on to explain it like this. యేసు ఆ వాక్యమును గురించి వివరిస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. He wanted people to understand what receiving the word as seed was. ఈ వాక్యము విత్తనముగా పొందుకోవడం ఎలాగనే దాని గురించి యేసు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. He spoke about two things. దానిని గురించి రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు. He said, hear the word and understand the word. వాక్యము వినువాడు వాక్యమును గ్రహించువాడు. What happens when you hear the word of God? నీవు దేవుని వాక్యమును విన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? The Bible tells us in Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా ఉంటుంది. Faith cometh by hearing, and hearing by the word of God. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునని ఉంటుంది. So Romans chapter 10 verse 17 starts working in a man's life. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్పినట్లుగా మనిషి జీవితములో క్రియ ప్రారంభమవుతూ ఉంది. Because he is hearing the word. ఎందుకనగా అతడు వాక్యం వింటూ ఉన్నాడు. Then simultaneously, అదే సమయములో there is another work that goes on. మరి ఒక పని జరుగుతూ ఉంది. He begins to understand the word.
అతడు వాక్యమును గ్రహించుచున్నాడు. Now what is this concept of understanding the word? వాక్యమును గ్రహించుట అనేటువంటిది ఏమిటి? He begins to know by the help of God the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మూలముగా అతడు గ్రహించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. That God's word is seed, and because it is seed, it will come to pass. దేవుని వాక్యం విత్తనమనియు అది విత్తనం కాబట్టి అది నిశ్చయముగా ఫలిస్తుందని తెలుసుకుంటూ ఉన్నాడు. He doesn't need to question the power of the seed. విత్తనం యొక్క శక్తిని అతడు ప్రశ్నించవలసిన పని లేదు. All that he needs to do is just trust the seed to do what it was meant to do. అతడు చేయవలసినదల్లా ఆ యొక్క విత్తనం ఏమి చేయవలెనో అదంతా చేయవలసి ఉంటుంది. How foolish it would be if a man went and sowed seed into the ground and every day dug up the ground just to find out whether the seed was working. ఒక మనుష్యుడు భూమిలో విత్తనం వేసి ప్రతిరోజు ఆ విత్తనాన్ని తవ్వి చూసి ఈ విత్తనం బాగుందా అని తెరిచి చూస్తూ ఉంటే అతడు ఎంత మూర్ఖుడు అని బైబిల్ చెప్తుంది. But the Bible tells us seed is connected with a different thing altogether. అయితే ఈ యొక్క విత్తనం అనేటువంటిది పూర్తిగా వ్యత్యాసమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. The Bible tells us in Genesis chapter 1 verse 12 the founding principle of the seed. ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనములో విత్తనం యొక్క సూత్రం ఏమిటనేటువంటిది సెలవిస్తూ ఉన్నాడు. If you would like or let seed do its job, the end result will be fruit. విత్తనము తన పని జరిగించేటట్లుగా విత్తనాన్ని వదిలేస్తే దాని ఫలం ఏంటి అంటే ఆ విత్తనం ఫలిస్తుంది. You don't have to worry about the fruit. ఆ ఫలములను గురించి బాధపడాల్సిన పని లేదు. According to the seed that you have received, the fruit will come out. నీవు పొందుకున్నటువంటి విత్తనమును బట్టి ఫలములు వస్తూ ఉన్నాయి. If you receive the word of God into your heart about prosperity and let that seed work in you, you will prosper like the Bible tells us. దేవుని యొక్క వాక్యము వర్ధిల్లడము అనేటువంటి విత్తనము నువ్వు పొందుకొని ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా నీవు వర్ధిల్లుతూ ఉంటావు. If you receive the word of God as seed about divine healing and let that seed work in you, then that seed will bear fruit called divine health in your life. దైవిక స్వస్థత అనేటువంటి వాక్యము నువ్వు పొందుకున్నట్లయితే ఆ విత్తనమును నీ జీవితంలో పనిచేసేటట్లు నువ్వు అనుమతించినట్లయితే దైవిక స్వస్థత అనేటువంటిది నీ శరీరంలో నువ్వు చూడగలవు. And that's the reason why Jesus said, he that receiveth the seed of the word has to do something. అందుకనే యేసు అంటూ ఉన్నాడు, వాక్యమును విత్తనము వలె పొందుకొనువాడు అని అంటున్నాడు. He's got to hear the word and he's got to understand the word. అతడు వాక్యమును వినాలి, వాక్యమును గ్రహించాలి. He must walk with that realization. అతడు ఆ గ్రహింపు కలిగి నడుచుకోవాలి. Because according to that realization, he'll begin to bring forth. ఆ యొక్క గ్రహింపును బట్టి అతడు ఫలిస్తాడు. That's why Jesus did not make a blank statement and say everybody will bring 100-fold. అందుకనే యేసు ఉన్నట్టుండి అందరూ 100 ఫలిస్తారు అని చెప్పలేదు. He said some will bring 100-fold, some will bring 60 and some 30. ఒక్కడు 100 మరి ఒకడు 60 మరి ఒకడు 30 ఫలిస్తాడు. Why? Because according to the way they receive the seed and deal with the seed, Jesus said the good ground will begin to bring forth. వారు వాక్యమును ఏ విధంగా పొందుకుంటూ ఉన్నారు, ఆ వాక్యముతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిని బట్టి దాని ఫలములు ఉంటూ ఉన్నాయి. There's a very wonderful portion of scripture that I'd like to share with you this evening. ఈ సాయంకాలమున ఒక మంచి లేఖన భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. A biblical example of how the seed works. ఏ విధంగా ఈ విత్తనం అనేటువంటిది పని చేస్తుందనే దాని గురించినటువంటి మంచి ఉదాహరణ మీకు ఉంటుంది. Because when you understand how the seed works, you will see how the seed brings forth. ఈ విత్తనం ఏ విధంగా పని చేస్తుందనేటువంటిది నువ్వు గ్రహించినట్లయితే ఈ విత్తనం ఏ విధంగా ఫలిస్తుందనేది మీరు తెలుసుకోవచ్చు. I want you to turn with me in your Bibles to Genesis chapter 21. ఆదికాండం 21వ అధ్యాయం. And I want you to show you something there, please. అక్కడ మీకు ఒక విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. Genesis chapter 21. ఆదికాండం 21. And I'm going to read a couple of scriptures from verses 8 onwards. 8వ వచనం నుండి మీకు కొన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. And the child grew and was weaned, and Abraham made a great feast the same day that Isaac was weaned. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. And Sarah saw the son of Hagar the Egyptian, which she had borne unto Abraham, mocking. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, Wherefore she said unto Abraham, Cast out this bondwoman
and her son, for the son of this bondwoman shall not be heir with my son, even with Isaac. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. Now I want to show you a classic situation of a disbalanced household where you're seeing Abraham in a real fix of his own making. అబ్రహాము తను తీసుకోవలసినటువంటి తుది నిర్ణయ సమయములో ఒకే కుటుంబములో రెండు వ్యత్యాసమైనటువంటి పరిస్థితులను మనము చూడగలం. He had waited long enough for a child. అబ్రహాము ఎంతో కాలముగా కుమారుని కొరకు వేచి ఉంటూ ఉన్నాడు. Then he had listened to his wife and gone into her servant, and he had got the firstborn called Ishmael. తరువాత తన భార్య అయినటువంటి శారా మాట విని ఒక దాసిని పెళ్లి చేసుకుని ఆమె ద్వారా ఇస్మాయేలును కని, and it's amazing how God in his mercy went ahead and blessed Abraham like he said he would do, that at the age of 100 years, the Bible tells us, Abraham got a son called Isaac. అబ్రహాముకు 100 సంవత్సరాల వయస్సు కలిగినప్పుడు ఇస్సాక్ అనేటువంటి కుమారుణ్ణి అబ్రహాము పొందెను అని దైవ గ్రంథం సెలవిస్తుంది. And when the son Isaac was weaned, a situation arose. ఈ ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఒక పరిస్థితి లేవనెత్తబడుతుంది. Ishmael, who was an older lad, looked at this young boy and started laughing and mocking him. ఇస్మాయేలు కొంచెం పెద్దవాడైన తరువాత ఈ చిన్న బాలుడైనటువంటి ఇస్సాకును చూచి పరిహాసం చేస్తూ ఉన్నాడు. Now something about what Ishmael did not seem right to Sarah. ఇస్మాయేలు చేసినటువంటిది శారా దృష్టికి మంచిదిగా కనిపించలేదు. She was disturbed by what happened. అక్కడ జరిగిన దానిని బట్టి ఆమె ఆటంకపరచబడుతూ ఉంది. Walked up to her husband Abraham. తన భర్త అయినటువంటి అబ్రహాము దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి and said, Abraham, I don't want this woman in the house any longer, nor do I want a son in the house any longer. అబ్రహామా, ఇక మీదట ఈ దాసిని గాని తన కుమారుణ్ణి గాని నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెబుతుంది. Now look at Abraham's reaction. అబ్రహాము యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో చూద్దాం. And the thing was very grievous in Abraham's sight because of his son. తన కుమారుణ్ణి బట్టి అబ్రహాము దృష్టికి ఈ విషయము కొంత ఆటంకపరిచే రీతిలో ఉంటూ ఉంది. Now in Abraham's mind, he had not drawn the line of division between the two boys. అబ్రహాం మనసులో ఈ ఇద్దరు పిల్లల యొక్క వ్యత్యాసమును తెలియదు. He considered Ishmael as his own son. ఇష్మాయేలు కూడా తన సొంత కుమారుడుగా భావించాడు. But then the Bible tells us God spoke to Abraham something in verse 12. అయితే దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటిది సరైనది అని చెప్పబడుతూ ఉంది. And God said unto Abraham, let it not be grievous in thy sight because of the lad and because of thy bondwoman. In all that Sarah had said unto thee, hearken unto her voice, for in Isaac shall thy seed be called. అయితే దేవుడు, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనవడును. And also of the son of the bondwoman will I make a nation, because he is thy seed. అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. Now this may be a very unusual portion of scripture to speak at a time like this. ఈ విధమైనటువంటి సమయములో ఇలాంటి లేఖన భాగాలను గురించి మాట్లాడటం ఒక వింతగానే ఉండవచ్చు. But I want to show you how unusual the God we serve is. అయితే మనము సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎంత అసాధారణమైన దేవుడు అనేటువంటిది నేను మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. Now God began to speak to Abraham and tell him, Abraham, listen to your wife Sarah, send the lady out, send Ishmael out. Both of them can't be co-heirs together, because one represents the flesh, one represents the spirit of promise. So send the boy out. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అబ్రహామా, నీ భార్య అయినటువంటి శారా చెప్పినట్లుగా ఈ దాసిని తన కుమారుణ్ణి కూడా పంపివేయి. ఎందుకనగా ఇద్దరు నీ కుమారులైనప్పటికీ ఒకడు శరీరానుసారముగా పుట్టినవాడు, ఇంకొకడు ఆత్మానుసారముగా పుట్టినవాడు అని చెప్తూ ఉన్నాడు. But because he is thy seed, I'm going to do something for your seed. అతడు కూడా నీ సంతానమే గనుక అతని గూర్చి ఏదో ఒకటి చేయబోతూ ఉన్నాను నేను. Now to match the seed of Abraham, God gave another seed. అబ్రహాముకున్నటువంటి ఈ విత్తనమునకు దేవుడు ఇంకొక విత్తనం ఇచ్చాడు. The same thing Jesus was talking about in Matthew's Gospel chapter 13.
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He looked at Abraham and said, Abraham, you're not going to see this woman Hagar any longer. You're not going to see Ishmael any longer. But listen, I'm giving you my word as seed. అబ్రహామా, నీ దాసి అయినటువంటి హాగరును ఇస్మాయేలును ఇక మీదట నువ్వు చూడవు, కానీ నేను వేసినటువంటి ఈ విత్తనమును నువ్వు చూస్తావు అని చెప్తూ ఉన్నాడు. I'm giving my word to you as seed. నా వాక్యము నీకు ఒక విత్తనంగా ఇస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. And my word to you is, I will make him a nation. అతనిని కూడా ఒక దేశముగా ఏర్పరచును అని అంటున్నాడు. Now look at verse 14. 14వ వచనాన్ని చదువుకుందాం. How did this man Abraham react? అబ్రహాం ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు? The Bible says, and Abraham rose up early in the morning and took bread and a bottle of water and gave it unto Hagar, putting it on her shoulder, and the child, and sent her away. And she departed and wandered in the wilderness of Beersheba. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. Now, immediately after Abraham had received seed, అబ్రహాము ఈ విత్తనమును పొందిన తరువాత he had seen it work earlier when God gave him his word about Isaac, and then saw Isaac came. ఇస్సాకును గూర్చి దేవుని యొక్క వాక్యం అబ్రహాముకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ వాక్యమును బట్టే ఇస్సాకు వచ్చాడు. God spoke about Isaac, Isaac came. ఇస్సాకును గూర్చి దేవుడు మాట్లాడాడు, ఇస్సాకు వచ్చాడు. Now God is speaking something about Ishmael. He knew that Ishmael would not die. ఇస్మాయేలును గూర్చి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అతనికి తెలుసు ఇస్మాయేలు చావడు అని. He knew that Ishmael will never become a nothing in life. ఇష్మాయేలు జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోడు అనేటువంటిది అతనికి తెలుసు. He knew that even though he was coming out of his protection, because God had given a word about Ishmael, Ishmael would live. తన యొక్క కాపుదల నుంచి ఇస్మాయేలు బయటకు వచ్చినప్పటికీ దేవుడు ఇస్మాయేలును గూర్చి ఒక మాట ఇచ్చాడు కాబట్టి అతడు బ్రతుకుతాడనేటువంటిది అబ్రహాముకు తెలుసు. Doesn't it look like a very small supply that Abraham gave for this woman Hagar and her son in sending them away? అబ్రహాము తన భార్య అయినటువంటి హాగరుకు చిన్న నీళ్ల తిత్తి ఇచ్చి పంపించినట్లుగా మనం చూడగలమా? Look at what he gave them. అతడిచ్చింది చూడండి. He gave them bread and a bottle of water. కొంత అప్పము ఒక తిత్తిలో నీళ్లు ఇస్తూ ఉన్నాడు. Now who are we talking about? ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాం? We are talking about Father Abraham, మనము తండ్రి అయిన అబ్రహామును గురించి మాట్లాడుతూ ఉన్నాం. the man of faith, విశ్వాస వీరుడు, the man who had seen El Shaddai provide for him so much in life. ఎల్ షడాయ్ దేవుడిగా ఉండి తన జీవితంలో సమస్తమును సమకూర్చిన దేవుని గురించి మాట్లాడుతున్నాం. Now here is the man pushing the power of the seed of God's word to the fullest. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని పూర్తిగా అతని జీవితంలో పెడుతూ ఉన్నాడు. ఇక్కడ He is pushing it to the fullest. ఆ దేవుని యొక్క వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని పూర్తిగా పెడుతూ ఉన్నాడు. He said, if God is going to make a great nation out of this boy Ishmael, then I don't need to do anything for him much more than just this supply that I'm putting into his hand. దేవుడు ఈ చిన్న బాలుడైనటువంటి ఇష్మాయేలును గొప్ప దేశముగా చేయబోతూ ఉంటే నేను ఈ కొంత ఆహారం మాత్రమే ఇచ్చి తప్పుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. Because God will take care of him. ఎందుకనగా దేవుడు అతన్ని చూచుకుంటూ ఉన్నాడు. Because he did it in my life earlier. ఎందుకనగా నా జీవితంలో కూడా దేవుడు చేశాడది. He provided for me. ఆయన నాకు సమకూర్చాడు. He blessed me. ఆయన నన్ను ఆశీర్వదించాడు. When I said I would not lift up my hands to anyone but to him, he prospered me. నేను ఆయన వైపు తప్ప మనిషి వైపు నా చేతులు ఎత్తను అని చెప్పినప్పుడు ఆయన నన్ను వర్ధిల్లింపజేశాడు. Now I am believing the power of the seed of God's word. దేవుని వాక్యం అనేటువంటి దానికి ఉన్నటువంటి శక్తిని నేను నమ్ముచూ ఉన్నాను. And look at verse 15. 15వ వచనాన్ని చూద్దాం. And the water was spent in the bottle, and she cast the child under one of the shrubs. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పడవేసి. Isn't it amazing that after Hagar got the water and the bread, she wandered in the wilderness of Beersheba? హాగరుకు ఆ తిత్తి నీళ్లు ఆహారము దొరికిన తరువాత
బెయర్షెబా అనేటువంటి అరణ్యములో తిరుగుతూ ఉన్నది. And her supply ran short. ఆమె దగ్గర ఉన్నటువంటివన్నీ అయిపోవచ్చాయి. Now we are not talking about somebody who didn't know about the wilderness. We are talking about a woman who knew about the wilderness. మనమేదో ఈ అరణ్యమును గురించి తెలియని ఒక స్త్రీని గురించి మాట్లాడటం లేదు కానీ అరణ్యమును గురించి బాగా తెలిసినటువంటి స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. We are not talking about some city woman being just taken and being pushed to walk in the wilderness. No. నగరంలో ఉన్నటువంటి స్త్రీని తీసుకొని అరణ్యములో పెట్టినట్లుగా మాట్లాడటం లేదు. Now these were people who knew how to live off the land. వారి దేశము కాని దేశంలో కూడా ఎలా జీవించాలో తెలుసుకున్నటువంటి వారిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. But look at what was happening. అయితే ఏమి జరుగుతుందో చూడండి. In the natural, the power of supply ran dry. ప్రకృతి పరంగా సమకూర్పు అనేటువంటిది అయిపోయింది. What was necessary to sustain life ran dry. జీవించడానికి కావలసినవన్నీ కూడా అయిపోయాయి. The Bible says the water was spent in the bottle. ఆ తిత్తిలోనేటువంటి నీళ్లు అయిపోయినవి అని బైబిల్ చెప్తుంది. Not able to see a child any longer suffering from thirst, she cast the child under the shrubs. ఆ శిశువు ఆకలి లేక దప్పికతోటి కేకలు వేయడం వినలేక ఆ శిశువుని తీసుకుని ఒక చెట్టు కింద పడుకోబెడుతూ ఉంది. Look at verse 16 please. 16వ వచనాన్ని చదువుదాం. And she went and sat her down over against him a good way off, as it were a bow shot. For she said, let me not see the death of the child. And she sat over against him and lifted up her voice and wept. ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. Now look at Hagar. హాగర్ను చూడండి. Hagar had never received the word of the Lord. హాగరు దేవుని వాక్యమును పొందుకొనలేదు. She had not received the word of the Lord as seed. హాగరు దేవుని యొక్క వాక్యము ఒక విత్తనముగా పొందుకొనుటలేదు. So the moment the natural supply ran short, she thought like people normally do. ప్రకృతి సంబంధమైనటువంటి సమకూర్పు ఆగిపోయిన తరువాత సాధారణంగా ప్రజలందరూ చేసినట్లుగా ఈమె కూడా చేస్తూ ఉంది. She thought everything is over. అంతా అయిపోయింది. And this boy Ishmael is going to die. ఈ ఇష్మాయేలు కూడా చనిపోతూ ఉన్నాడు. I'm not going to see his death. I'll keep him in one distance and I'll sit on the other direction looking the other side and let the boy die somewhere. నేను అతని చావును చూడలేను కాబట్టి ఈ పిల్లవాడిని ఒక చెట్టు కింద పడుకోబెట్టి కొంత దూరంలో ఉండి అతని చావును చూడాలి అని అనుకుంటూ ఉంది. The Bible says she lifted up her voice and wept. ఆమె తను ఎలుగెత్తి ఏడ్చెను అని అంటూ ఉంది. But what was most amazing is what the Lord showed me yesterday. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే దేవుడు నాకు నిన్న చూపించాడు. I was sitting here before the men's prayer started. I was just reading this verse over and over and over again. I was wondering what the Spirit of God was trying to get to me. పురుషుల ప్రార్థన ముగించక ముందే నేను ఇక్కడ కూర్చొని ఏమిటా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఈ వచనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ విధంగా చూపించాడు. And the Lord said, go to verse 17. 17వ వచనానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, and God heard the voice of the lad. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. Hagar was crying. హాగరు మొరపెడుతూ ఉంది. But God didn't listen to the voice of Hagar. He listened to the voice of the seed. అయితే దేవుడు హాగరు యొక్క స్వరాన్ని వినలేదు గాని ఆమె విత్తనమైనటువంటి చిన్నవాని స్వరమును వింటూ ఉన్నాడు. My friend, he listened to the voice of the seed in your heart this evening. ఈ సాయంకాలాన నీ హృదయములో ఉన్నటువంటి ఆ మొరను దేవుడు వింటూ ఉన్నాడు. When you receive the word of God as seed, దేవుని వాక్యం ఒక విత్తనముగా నీవు పొందుకున్నట్లయితే, my friend, that seed begins to cry out to God. ఆ విత్తనము దేవునికి మొరపెడుతూ ఉంది. You know what the seed cries out for? విత్తనము దేని కొరకు మొరపెడుతుందో తెలుసా? It cries out for life. జీవము కావాలి అని మొరపెడుతూ ఉంది. It cries out for fruit. ఫలము పొందాలి అని మొరపెడుతూ ఉంది. It cries out for more productivity. ఎక్కువగా ఫలించాలి అని మొరపెడుతూ ఉంది. And it says, I will not lie dormant in this man's life. ఈ మనిషి జీవితంలో నేను ఇట్లేగా ఉండను. That's what the Lord showed me.
దేవుడు అదే నాకు చూపించాడు. It stunned me yesterday. నిన్నటి దినాన నాకు ఆశ్చర్యం వేసింది. I've never seen it before. ఇంతకు ముందెన్నడూ కూడా ఈ విధంగా చూడలేదు. I thought it was wrong to talk about Ishmael. ఇష్మాయేలును గురించి మాట్లాడటమే తప్పు అని అనుకున్నాను. I said, God, you're talking about Ishmael? He said, yes. దేవా, ఇష్మాయేలును గురించి మాట్లాడమంటావా అంటే దేవుడు అవును అన్నాడు. Because I'm talking about the seed. ఎందుకనగా నేను విత్తనమును గురించి మాట్లాడుతూ ఉన్నాను. I'm talking about the power of the seed. ఆ విత్తనమునకు ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. I'm talking about how seed brings forth. ఏ విధంగా విత్తనము ఫలిస్తుందనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. Because my covenant man Abraham received my word as seed. నా నిబంధన మనుష్యుడైనటువంటి అబ్రహాము నా యొక్క వాక్యం అనే విత్తనాన్ని పొందుకొని ఉన్నాడు. When his seed cried out, I heard his voice. ఆ విత్తనం ఎప్పుడైతే మొరపెట్టిందో నేను అతని స్వరం విన్నాను. And I did what I said I would do. నేను ఏమి చేస్తానని చెప్పానో అదే చేశాను. Keep reading, my friends. చదువుతూ ఉందాం. Oh, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, and God heard the voice of the lad. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. And the angel of God called to Hagar out of heaven and said unto her, What aileth thee, Hagar? Fear not, for God had heard the voice of the lad where he is. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడు ఉన్న చోటనే దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. I want you to highlight that in your Bible, please. మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి అది. Today, where is your seed is the question, my friends. ఈ దినాన నీ యొక్క విత్తనం ఎక్కడుంది అనేటువంటిది ప్రశ్న. If your seed is in your heart, then the seed will bring forth according to its kind. విత్తనం నీ హృదయములో ఉన్నట్లయితే ఆ విత్తనం ఎలాంటిదో అదే రకమైనటువంటి ఫలములు తీసుకొని రాబోతూ ఉంది. If your seed is in the Bible, నీ యొక్క విత్తనము దైవ గ్రంథములో ఉన్నట్లయితే it will remain in the Bible, my friends. ఆ దైవ గ్రంథములోనే విత్తనం ఉంటుంది. Some people never think about the seed after they leave a worship service like this. కొంతమంది ఈ యొక్క విత్తనము ఆరాధన సమయములో ఉంటుందని కూడా అనుకోరు. But God looked at Hagar దేవుడు హాగరు వైపు చూచి and asked her a question. It looked like God was asking her a cool question. దేవుడు ఆమెను ఒక మంచి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Here there's a life-threatening situation. జీవితమునకు ప్రమాదము జరిగేటువంటి పరిస్థితి. He is looking at Hagar and saying, What aileth thee? హాగరు వైపు చూచి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటున్నాడు. Fear not. భయపడకుము, For God had heard the voice of the seed of Abraham, where he is. అబ్రహాము యొక్క విత్తనము స్వరము అతడున్న చోటనే దేవుడు విన్నాడు. What did he tell her then in verse 18? 18వ వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు? Arise, lift up the lad and hold him in thine hands, for I will make him a great nation. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. Now God is speaking to this woman directly. దేవుడి స్త్రీతో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. Till now he had spoken to Abraham. ఇంతవరకు అబ్రహాముతో మాట్లాడాడు. Now he is giving the mother of the boy the word as seed. ఇప్పుడు ఆ చిన్నవాని యొక్క తల్లితోటి వాక్యం అనేటువంటి విత్తనమునిస్తూ ఉన్నాడు. He is saying, lift up the lad. ఆ చిన్నవానిని పైకి లేవనెత్తు. That means lift up the seed. దాని అర్థం ఏంటి అంటే విత్తనమును పైకి లేవనెత్తు. Hold him in your hand. నీ చేతిలో పట్టుకో. Hold your seed in your hand, my friend. నీ చేతిలో నీ విత్తనమును పట్టుకో నా స్నేహితుడా. Don't quit believing in your seed. నీ యొక్క విత్తనమును నమ్మటములో వదిలిపెట్టవద్దు. Don't quit believing in the things that God has spoken to you about just because something or somebody in the natural told you something else. ప్రకృతి పరంగా ఎవరో ఏదో చెప్పారు కాబట్టి దేవుడు నీతో చెప్పిన మాటను వదిలిపెట్టవద్దు. Now the most amazing thing of all took place. అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటి కార్యం ఒకటి జరిగింది. This is what stunned me yesterday. నిన్నటి దినాన నాకు ఆశ్చర్యం కలిగించింది ఇదే. Because I've never seen it like this. ఇంతకు మునుపెన్నడు కూడా ఈ విధంగా చూడలేదు. He said, when I gave the woman the seed of my word. ఆ స్త్రీకి వాక్యం అనేటువంటి నా విత్తనమును ఇచ్చిన తరువాత
I did the same thing for her that you keep always bragging about that I did with Isaac. ఇస్సాకుతో ఏ విధంగా చేశానో అదే విషయం ఈమెతో కూడా చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. I said, what, Lord? ఏంటి ప్రభువా అని అడిగాను. He said, you keep speaking about the incident on Mount Moriah. మోరియా కొండ మీద జరిగిన దానిని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండు. You speak about being Jehovah Jireh to Abraham. మోరియా కొండ మీద అబ్రహాముకి ఏ విధంగా అయితే యెహోవా ఈరేగా చేశానో అదే దానిని గురించి నువ్వు మాట్లాడుతూ ఉండు. నేను మనుష్యులను లక్ష్యపెట్టువాడను కాను. But I am no respecter of persons. నేను మనుష్యులను లెక్కపెట్టువాడను కాను. I am not a discriminator. I am not like a man who looks at the face of a man and then prejudges and behaves. మనుష్యుడు ఇంకొక మనిషి యొక్క ముఖం వైపు చూచి ప్రవర్తించి ప్రసంగించి ప్రవచించినట్లుగా కాదు. He said, I did the same thing I did with Abraham on Mount Moriah with Hagar in the wilderness of Beersheba. మోరియా కొండ మీద అబ్రహాముతో ఏ విధంగా చేశానో అదే రీతిలో బెయర్షెబా అరణ్యములో హాగరుతో కూడా చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. I thought about the incident at Mount Moriah. మోరియా కొండ మీద జరిగిన సంభవం గురించి నేను మాట్లాడాను. I remembered how Abraham was about to kill Isaac when God stopped him, and then God, the Bible tells, told him, now I know you will never withhold anything from me because you are ready to kill your son. And the Bible tells me that when he lifted up his eyes, he saw a ram caught in the thicket. అబ్రహాము తన కత్తి నెత్తినప్పుడు ఏ విధంగా అయితే దేవుని యొక్క దూత అబ్రహాము నాపి నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని నాకు ఇప్పుడు తెలిసి ఉన్నది, నీ కుమారునికి బదులుగా పొదలో ఒక గొర్రెపిల్ల ఉన్నది, దానిని తీసుకుని వధించుమని దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు. He sees a ram caught in the thicket. అక్కడ ఆ పొదలో ఒక గొర్రె పిల్ల పట్టబడి ఉండడం చూస్తూ ఉన్నాం. The ram didn't fall from heaven. ఈ యొక్క గొర్రె పిల్ల పరలోకం నుండి నేరుగా పడలేదు. The ram was always there. ఆ యొక్క గొర్రె పిల్ల అక్కడే ఉంటుంది. God's provision was always there. దేవుని యొక్క సమకూర్పు అక్కడే ఉంటూ ఉంది. But it was hidden from the eyes of a man till the man acted out his faith. అయితే ఒక మనుష్యుడు తన యొక్క విశ్వాసముతో పని చేసేంత వరకు అతనికి అది కనిపించలేదు. The moment he acted out his faith, అతడు ఎప్పుడైతే తన యొక్క విశ్వాసముతో క్రియ చేయడం ప్రారంభించాడో he began to see the provision of God. దేవుని యొక్క సమకూర్పును అతడు చూస్తూ ఉన్నాడు. Now look at this. ఇప్పుడు చూద్దాం. The moment God told her, take your boy in your hand, lift him up in your hand, I'm going to make a nation out of him. నీ చేతిలో ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని అతన్ని పైకెత్తు, అతని మూలముగా నేను దేశమును చేయబోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు Look at verse 19. 19వ వచనాన్ని చూద్దాం. Look at the power of the seed at work, my friend. విత్తనము యొక్క శక్తి ఏమిటో చూస్తూ ఉందాం. Look at the goodness of Jehovah Jireh there in the wilderness of Beersheba. బెయర్షెబా అరణ్యములో యెహోవా ఈరే దేవుణ్ణి మనం చూడగలం. The Bible says, and God opened her eyes and she saw a well of water. దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి. What did she have in her hand till now? ఇంతవరకు ఆమె చేతిలో ఏముంది? A bottle of water. ఒక చిన్న తిత్తిలో నీళ్లుంటూ ఉన్నాయి. When God gave her back something, he didn't give a bottle of water, he gave her a well of water. దేవుడు ఏదైనా ఇచ్చినాడు అని అంటే ఏదో బాటిల్గా ఇవ్వడు గాని దాని ఊటగా ఇస్తాడు. And the Bible tells me, and she went and filled the bottle with water and gave the lad to drink. ఆమె వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. Now there's something that is working on her, on the inside of her. Till now she thought death, now she believes in life. ఇంతవరకు అతడు చనిపోతాడు అని అనుకున్నటువంటి ఆమె ఇప్పుడు బ్రతుకుతాడనేటువంటి నిరీక్షణ ఆమె కలుగుతూ ఉంది. Look at verse 20, and we're going to close, my friends. 20వ వచనాన్ని చూద్దాం. And God was with the lad. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. I said God was with the lad. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. God was with the seed. దేవుడు ఆ విత్తనమునకు తోడై ఉండెను. And what happened to that seed? ఆ విత్తనమునకు ఏం జరుగుతూ ఉంది? He grew and dwelt in the wilderness and became an archer. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. Isn't it amazing? ఆశ్చర్యంగా లేదా?
that what was ordained in the natural to be his death place became the very place that God blessed him to thrive and prosper and bring into subjection. ప్రకృతి పరంగా చూస్తే చనిపోవాల్సిన స్థలములో దేవుడు అతన్ని ఆశీర్వదించి అతన్ని బలపరిచి అతనికి ఒక గొప్ప పట్టణం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. The wilderness of Beersheba became his dwelling place. బెయేర్షెబా అరణ్యము అతడు నివసించేటువంటి స్థలముగా మారింది. Amazing, my friends. ఆశ్చర్యం. This evening my message is this to you. ఈ సాయంకాలమున ఈ విధంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. As I told you when we started, ప్రారంభించినప్పుడు నేను మీకు చెప్పాను, this year will be a year of enhanced productivity. ఈ సంవత్సరము ఫలించి వృద్ధి చెందేటువంటి సంవత్సరముగా ఉంటుందని. You will see productivity at work, you will see productivity in business, you will see productivity at homes, you will see productivity in your personal lives as you choose to receive this word from the Lord to you as seed. దేవుని నుండి వచ్చినటువంటి ఈ వాక్యమును నీవు పొందుకున్నట్లయితే నీ యొక్క పనిలో నువ్వు వృద్ధిని చూడగలవు, నీ యొక్క వ్యాపారంలో నువ్వు వృద్ధిని చూడగలవు, నీ వ్యక్తిగత జీవితంలో నీవు వృద్ధిని చూడగలవు. And where your seed is, from that place the Bible tells me that God will look at you and say, I have heard the voice of your seed. నీవు ఎక్కడైతే ఉంటూ ఉన్నావో అదే స్థలములో నుండి దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ విత్తనము యొక్క మొర వినెను అని. And I will also make it something. నేను కూడా దానిని ఈ విధంగా చేస్తూ ఉన్నాను. I will make it according to its kind. దాని ప్రకారముగా ఫలించినట్లుగా చేస్తూ ఉన్నాను. It will be fruit bearing. అది ఫలించేటువంటివి. It will be fruit that should remain. నిలిచి ఉండాల్సినటువంటి ఫలములవి. That whatsoever you ask the Father in my name, తండ్రిని నా పేరిట ఏమైతే అడుగుదురో he will give it to you. ఆయన మీకు అవి అనుగ్రహించును. Whatsoever. ఏవైతే. People have stumbled over that word over the centuries. ఈ యొక్క మాటను గురించి అనేక మంది అనేక శతాబ్దాలుగా ఆటంకపరచబడుతూ ఉన్నారు. Some have been so foolish. కొంతమంది చాలా వెర్రితనంగా ఉంటూ ఉన్నారు. They sit and ask, can I just ask for something? నేను దేన్నైనా అడగచ్చా అని అడుగుతున్నారు. And when you say yes, that's what the scripture says, whatsoever. అడగచ్చండి, అదే కదా లేఖన భాగం సెలవిస్తుంది, వేటినైతే అడుగుదురో అని. They say, are you really sure? నిశ్చయముగా తెలుసా అని అంటారు. And then they ask something foolish and look at our expression. వారు ఏదో వెర్రితనముగా అడిగి ఒక రకంగా ముఖం పెడతారు.